మార్నింగ్ టైమ్ స్టోరీస్. రామరాజు గారు కూతురు వేద అడిగిన తంబి హోటల్ గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం. రామరాజు గారు ఇలా అంటారు. అతనిది మద్రాసట. మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన పేరు రాజు. అక్కడ వ్యాపారం కంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుంది అని ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టాడు. నిజంగా చాలా బాగుంది. అతని దగ్గర పెసరట్టు చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా చూశాను. చాలా తక్కువ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాడు. ఎక్కువ లాభాలు సంపాదిస్తున్నాడు అంటూ అతని గురించి చెప్తాడు. అప్పుడు వేద, నేను కూడా తింటాను, తప్పకుండా తెప్పిస్తాను తల్లి అంటూ అంటాడు రామరాజు. అందుకు పాప కూడా చాలా సంతోషపడుతుంది. ఇక తర్వాత రోజు వేద కోసం తండ్రి పెసరట్టు తీసుకొని వస్తాడు. దాన్ని తిని చాలా సంతోషంగా బడికి వెళ్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వేద ఇంటికి వచ్చి, ఈ రోజుతో మా బడికి సెలవులు ఇచ్చేశారు. నన్ను తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలను తిప్పి చూపించండి నాన్న. అప్పుడు సుప్రజ, వేద, తూర్పుగోదావరి జిల్లాలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే మనకు చాలా సమయం పడుతుంది. నెల రోజులు తిరిగితే కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చూడగలం. నాకు 2 నెలలు వేసవి సెలవులు ఉన్నాయమ్మా. మరేం పర్వాలేదు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలకు నాన్న తీసుకొని వెళ్ళిపోతాడు కదా నాన్న అని అంటుంది. అప్పుడు రామరాజు, తప్పకుండా తీసుకెళ్తాను తల్లి. నీకు వ్యవసాయం అంటే ఇష్టం కదా, అందుకే నిన్ను స్నేహితుడైన రమేష్ దగ్గరికి తీసుకొని వెళ్తాను. అతను అమలాపురంలో ఉంటాడు. అమలాపురంలో అరటి చెట్లు చాలా ఫేమస్. ముందు అక్కడి నుంచి మొదలు పెడదాం, సరేనా అని అంటాడు రామరాజు. అప్పుడు వేద, సరే నాన్న, నువ్వు నేను అమ్మ ముగ్గురము వెళ్ళిపోదాం. అప్పుడు రామరాజు, సరే మరి రేపే ప్రయాణం అవుదాము అని అంటాడు. అందుకు పాప కూడా చాలా సంతోషపడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు కూడా అమలాపురానికి బయలుదేరుతారు. అమలాపురంలో సరాసరి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ రమేష్ వాళ్ళు అక్కడ ఉండరు. అప్పుడు భార్య సుప్రజ, ఏంటండి, రమేష్ అన్నకి మీరు వస్తున్న సంగతి చెప్పలేదా అని అడుగుతుంది సుప్రజ. అప్పుడు రామరాజు, నిన్నే చెప్పాను, మరి మనవాడు ఎక్కడికి వెళ్ళాడో అని అంటూ ఉంటాడు. అలా చెప్తూ ఉండగానే ఇంతలో రమేష్ భుజాల మీద అరటి గెలలు వేసుకొని వస్తాడు. వస్తూనే, వచ్చేసారా, మీకోసమే ఈ గెలలు తీసుకొని వచ్చాను. చాలా రోజులకు నేను గుర్తొచ్చాను. లోపలికి వెళ్దాం పదండి అంటూ లోపలికి తీసుకువెళ్తాడు. లోపల చాలా సరదాగా అందరూ కూడా మాటలు చెప్పుకుంటారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. రకరకాల పిండి వంటలు రమేష్ చేయిస్తాడు. ఒక రాజుగారి విందు ఎలా అయితే ఉంటుందో అంత గొప్పగా జరుపుతాడు. ఆ తర్వాత రామరాజు రమేష్తో, ఏరా రమేష్, ఎన్నిసార్లు మా ఇంటికి ఆహ్వానించినా ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు. నీ భార్య బిడ్డలు పోయిన తర్వాత నువ్వు ఎలా బతుకుతావో అని నాకు చాలా భయం వేసింది. కానీ నువ్వు చాలా గొప్పవాడివైపోయావురా. చుట్టుపక్కల రమేష్ అంటే తెలియని వాళ్ళే లేరు అని అంటాడు. అప్పుడు రమేష్, అరే, కాలంతో పాటు మనం కూడా మారాలి, లేదంటే మనలోనే చాలా మార్పులు వస్తాయిరా అని చెప్తాడు. అందుకు ఇద్దరు కూడా పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. రామరాజు వాళ్ళు ఇక్కడికి వచ్చిన విషయం గురించి చెప్తాడు. అప్పుడు రమేష్, మీరు ఇప్పటికైతే విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం 4:30 తర్వాత అలా బయటికి వెళ్దాం. అరటి తోటలు మొత్తం తిప్పి చూపిస్తాను అని అంటాడు. వాళ్ళందరూ కూడా సరే అని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం పడుతుంది. అప్పుడు రమేష్ వాళ్ళని బయటకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అదే విషయం వాళ్ళకి చెబుతాడు. వాళ్ళు హడావిడిగా రెడీ అవుతారు. అందరూ కలిసి అరటి తోటకి వెళ్తారు. అబ్బా, పచ్చగా అరటి తోటలు ఎంత బాగున్నాయి నాన్న. ఎండాకాలంలో కూడా ఇంత చల్లగా అస్సలు ఊహించలేదు. ఒక ఏసీలో కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంది అని అంటుంది వేద. రామరాజు నవ్వుతూ ఉంటాడు. ఈ అమలాపురంలోనే ఎవ్వరడిగినా ఏది ఫేమస్ అంటే అరటి తోట అనే చెబుతారు. అంతగా ఉండదు. ఇదిగో ఇక్కడ నుండి అక్కడ కడబడుతున్న 4 ఎకరాల అరటి తోట నాదే. చాలా బాగుంది అంకుల్. నేను కాసేపు
మీ తోటలో ఆడుకోవచ్చా అని అడుగుతుంది వేద. ఈ తోట మొత్తం నీదే, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకో అని అంటాడు. అందుకు పాప నవ్వుతూ సరే అని ఆ అరటి తోటలో పరుగులు తీస్తూ ఉంటుంది. పాప అరటి తోటలో తిరుగుతూ అబ్బా ఎంత బాగున్నాయి అరటి తోటలు, అరే ఇక్కడ పండిన అరటికాయలు ఉన్నాయి అని అక్కడ ఉన్న పండిన అరటి పండును తీసుకొని తింటూ సరదాగా చాలా సమయం వరకు అరటి తోటలోనే ఆడుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా రమేష్ రామరాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు అరటి తోటల లాభ నష్టాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రమేష్, ఏముందిరా, లాభం నష్టం అనేది ప్రతి వ్యాపారంలో ఉంటుంది. నష్టాలు లాభాలు లేకుండా వ్యాపారం చేయడం అంటే అస్సలు కుదరదు. అయినా కూడా మనకు బాగానే ఉందనుకో అని అంటాడు రమేష్. చాలా సంతోషంరా, నేను ఈ స్థాయిలో చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నువ్వే అన్న సంగతి మర్చిపోయావా? నువ్వే కదా ఆ రోజు డబ్బులు సహాయం చేశావు. చేయకపోతే నేను కూడా నా భార్య బిడ్డలతో పాటు పైకి వెళ్ళేవాణ్ణి. ఏదేమైనా నీలాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం చాలా సంతోషంరా అని అంటూ ఉంటాడు రమేష్. అప్పుడు రామరాజు, ఏంట్రా నీ పొగడ్తలతో అరటి చెట్లు ఎక్కిస్తున్నావా? రమేష్ పెద్దగా నవ్వుతూ, మరి నేను పండిస్తుంది మునగ చెట్లు కాదు కదరా, అరటి చెట్లే అని అంటాడు. ఇక ఆ మాటలకి ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. మాటలు వింటున్న సుప్రజ కూడా నవ్వుకుంటుంది. చాలాసేపు ముగ్గురు అలా మాటలు చెప్పుకుంటూ ఉంటారు. పాప మొత్తం తిరుగుతూ చాలా సంతోషపడుతుంది. అక్కడ అరటి తోటలో రకరకాల అరటికాయలు చూస్తుంది. అమృతపాణి, చక్కెరకేలి, సాధారణ అరటిపండు, అలా రకరకాల అరటి పండ్లు చూసి వాటన్నింటినీ కూడా రుచి చూస్తుంది వేద. ఇక సాయంత్రం సమయం కావడంతో రమేష్ పాపని పిలుస్తూ, పాప చీకటి పడుతోంది, ఇక మనం వెళ్దాం పదా అని అంటాడు. పాప కూడా సరే అని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇక అందరూ కలిసి మళ్ళీ ఇల్లు చేరుకుంటారు. పాప తండ్రితో, నాన్న ఈ అరటి తోటలు నాకు చాలా బాగా నచ్చాయి, మనం కూడా మన ఊరిలో ఇలాంటి తోటలు వేసుకుందాం నాన్న. తండ్రి తప్పకుండా అంటాడు. మా మంచి నాన్న అని అంటూ కౌగిలించుకుంటుంది. అది సరే నాన్న, మనం తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము? కొత్తపేటలో ఉన్న కొబ్బరి చెట్ల దగ్గరికి అంటాడు. ఇవాళ కాదు, రేపు కొత్తపేటలో ఎవరున్నారో తెలుసుకోవాలి అని అంటాడు. ఇంతలో రమేష్, రామరాజు, నాకు కొత్తపేటలో శంకర్రావు అనే స్నేహితుడు ఉన్నాడు. అతనికి 15 ఎకరాల కొబ్బరి తోట ఉంది. మనిషి చాలా మంచివాడు. నేను అతనికి ఫోన్ చేసి చెబుతాను, మీరు అక్కడ ఉండడానికి ఏర్పాట్లన్నీ చేస్తాడు అని అంటాడు రమేష్. అప్పుడు రామరాజు, సరేరా, అయితే మేం రేపు బయలుదేరుతాము. అందుకు తను కూడా సరే అంటాడు. ఆ మరుసటి రోజు అవుతుంది. వాళ్ళు కొత్తపేట కొబ్బరి తోటలకు బయలుదేరే సమయంలో రమేష్, ఇదిగోరా అరటిపళ్ళు, దారిలో మధ్యలో ఆకలైతే తినండి, అలాగే ఒక గెల శంకర్రావు కూడా వెళ్ళిన వెంటనే అతనికి అందజేయండి అని అంటాడు రమేష్. అందుకు రామరాజు సరే అని అంటాడు. బాయ్ అంకుల్ అని చెప్తుంది. ఇక వాళ్ళ ప్రయాణం కొత్తపేటకి. అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో, అక్కడ వింతగా ఏమున్నాయో తరువాయి భాగంలో చూద్దాం.